రైతన్న నీ భూమి ఆక్వా జోన్ లో ఉందా లేక నాన్ ఆక్వా జోన్ లో ఉందా? ఈ తేడా ఏంటి? రైతన్న నమస్తే, నీ విజయమే మా మిషన్ ఆక్వా మాస్టర్. ఆక్వా జోన్ అంటే ఏంటి? ఆక్వా జోన్ అనేది ప్రభుత్వం అధికారికంగా మత్స్య లేదా రొయ్యల సాగు చేయడానికి అనుమతించిన ప్రాంతం. ఆక్వా సాగు అనుకూల ప్రాంతాలు, తక్కువ ఎత్తు సముద్ర తీర ప్రాంతాలు, పర్యావరణానికి హాని లేకుండా సాగు చేయగల ప్రాంతాలు, తాగునీటి వనరులు, కాలుష్య ప్రాంతాల నుండి దూరంగా ఉన్న భూములు. ఇక్కడ అనుమతించబడిన పనులు: రొయ్యలు, చేపలు, పీతల సాగు, హ్యాచరీస్, ఫీడ్ మిల్స్, అనుమతితో ప్రాసెసింగ్ యూనిట్లు. నాన్ ఆక్వా జోన్ అంటే ఏమిటి? నాన్ ఆక్వా జోన్ అనేది ఏ మత్స్య లేదా రొయ్యల సాగు చేయకూడని ప్రాంతం. తాగునీటి ట్యాంకులు, చెరువుల దగ్గరగా, డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ క్యాచ్మెంట్ ఏరియాస్ లో, వరి పొలాలు, సాగునీటి ఉపయోగించే ప్రాంతాలు, జనసాంద్రత ఎక్కువ లేదా పర్యావరణానికి సున్నితమైన ప్రాంతాలు. షింప్, ఫిష్ పాండ్స్ నిర్మాణం నిషేధం. హ్యాచరీస్, ఫీడ్ యూనిట్స్ ఏర్పాటు నిషేధం. ఎందుకు ఈ జోనింగ్ చేస్తారు? పర్యావరణం సమతుల్యం కాపాడడానికి, తాగునీటి వనరులు కలుషితం కాకుండా ఉండడానికి, గ్రామీణ ప్రజల ఆరోగ్యం రక్షించడానికి, సాంకేతికంగా సరైన సాగు ప్రాంతాలను గుర్తించడానికి. ఆక్వా జోన్ యొక్క ప్రయోజనాలు ఏంటి? ప్రభుత్వ అనుమతితో సురక్షితమైన సాగు ప్రాంతం, రొయ్యల పెంపకానికి అనుకూలమైన నేల, నీటి గుణాలు, మౌలిక వసతులు, టెక్నికల్ సపోర్ట్ సులభంగా లభ్యం, మార్కెట్ యాక్సెస్ ఎక్కువ, లాభం అధికం, పర్యావరణానికి అనుకూలమైన శాస్త్రీయంగా ఎంపిక చేసిన ప్రాంతం, సబ్సిడీలు, ఇన్సూరెన్స్ వంటి ప్రభుత్వ ప్రయోజనాలు లభ్యం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఆక్వా ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. రైతన్న ఆక్వా మాస్టర్ ని సబ్స్క్రైబ్ చేసి ఇప్పటి నుంచి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.